మాటిమంతా యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ నిమ్మకాయలు తీసుకున్నారు. ఇక్కడ టెంపుల్ దగ్గర మన దృష్టి తీసుకోవాలంట. దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా మోక్ష మార్గంలోంచి నేను నా పర్సనాలిటీకి వెళ్ళగలదా లేదా అని చాలా భయపడ్డాను. బట్ శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర. 8 లింగాల దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఓం నమః శివాయ. దర్శనం అద్భుతంగా జరిగింది. థ్యాంక్ యూ. హలో అండి, వెల్కమ్ టు మాటిమంతా యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చేయబోయేటటువంటి వీడియో ఏంటంటే, లాస్ట్ టైం మేము అరుణాచలం వచ్చాము, నేను నడవలేకపోయాను అన్నటువంటి గిల్ట్ నాకు చాలా ఉందన్నమాట. సో ఎలాగైనా సరే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసి ఆ దేవుడిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి వచ్చేసాము. సో మా వారు స్వామి వారిలో ఉన్నారు. సో ఆయన వేరే రూమ్ లో ఉన్నారు. సో ఇప్పుడు జాయిన్ చేపిస్తాను నేను మళ్ళీ. సో నాతో పాటు ఇదిగోండి నా కంపెనీ ఇవ్వడానికి మా స్వీటీ కూడా వచ్చిందనమాట. థ్యాంక్ యూ స్వీటీ. సో ఇంకా మనం గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయిపోదాం పదండి. ఈసారి ఇక్కడ ఒక రూమ్ మా స్వీటీ బుక్ చేసింది అనమాట. చక్కగా అక్కడ కొండంతా కూడా కనిపిస్తుంది. ఒక ఇండిపెండెంట్ హౌస్ లో పెంట్ హౌస్ ఇలా రూమ్స్ ఇస్తారనమాట రెంట్ కి. సో అది నాకు చాలా క్యూట్ గా అనిపించింది, మీకు చూపిస్తాను. సో ఇదిగోండి చక్కగా పెంట్ హౌస్ మీద ఇదనమాట. అండ్ చిన్న కిచెన్ అండ్ నీట్ గా చాలా బాగుంది. ఇక్కడ బెడ్, ఏసీ, ఫ్యాన్ అండ్ అలాగే చిన్న కిచెన్, వాష్రూమ్. దిస్ ఇస్ వెరీ క్యూట్. మెయిన్ ఏంటంటే నాకు ఈ వ్యూ ఇదంతా కూడా బాగా నచ్చింది అనమాట. మార్నింగ్ రావడమే, అక్కడ కూర్చొని కాఫీ తాగడం, ఇదంతా చాలా బాగా అనిపిస్తుంది. అసలు లోపల ఓన్లీ ఒక గంట అదేంటి రెస్ట్ తీసుకోవడం తప్ప ఇంకేమి లేదు. కంప్లీట్ ఇక్కడే ఉన్నాం. అండ్ ఇదంతా మనకి చాలా కలవైందబ్బా. ఇలా ఏమంటారు, ఫ్లాట్స్లో ఉండి ఇలా ఉండడం అలా కొంత కనిపిస్తుంది. వ్యూతో చాలా బాగా అనిపించింది నాకైతే. బాగా. సో లాస్ట్ టైం ఎర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యాం గిరి ప్రదక్షిణకి. బట్ ఇప్పుడు ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఈవినింగ్ నుంచి నైట్ వరకు గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుందాము అని. సో పదండి. సో ఇప్పుడు చక్క గుడి దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించి గిరి ప్రదక్షిణ నేను స్టార్ట్ చేయబోతున్నాను. స్వామి మీరు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోండి. నేను మోక్ష మార్గం టైంకి అక్కడ వచ్చేస్తాను. నేను ఎందుకంటే లాస్ట్ నేను నచ్చాను కాబట్టి, శ్రీవాణి మాత లాస్ట్ టైం నడవలేకపోయింది కాబట్టి ఈసారి మళ్ళీ బుక్ తీసుకోవడం వచ్చింది. సో మీ బ్లెస్సింగ్స్ ఉండాలి, అలానే ఆ శివుడి బ్లెస్సింగ్స్ మన అందరికీ ఉండాలి. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ
దిష్టి తీసుకోవాలంటే ఆ ప్రాసెస్ నాకు మా స్వీటీ చెప్పింది. మా స్వీటీకి 2 నాకు 2 రండి మీకు చూపిస్తాను. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర. ఇటు తిరగండి. అఖండ జ్యోతికి నమస్కారం చేయండి. అలానే 2 చేతులు పైకెత్తండి. అఖండ జ్యోతి రక్షమా పరాశక్తి పరాశక్తి. ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర. అక్కడ డేర్స్ ఉన్నాయి. ఈ చీకట్లో చూద్దాం. లాస్ట్ టైం నేను మిస్ అయిపోయాను. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర. నైట్ 10:20కి మోక్ష మార్గం వేసుకొచ్చాను. నేను ఇంతవరకు నడవగలిగాను. నిజంగా చాలా ఆనందంగా ఉంది.
మోక్ష మార్గంలోంచి నేను నా పర్సనాలిటీకి వెళ్ళగలనా లేదా అని చాలా భయపడ్డాను. బట్ ఫైనల్లీ ఆ మహాదేవ్ దయ వల్ల నేను వచ్చేసా. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంతసేపు నేను నచ్చినటువంటి ఏమంటారు ఆ కాళ్ళు నొప్పులు కానివ్వండి, ఇది కానివ్వండి, నడవగలనా లేదా అనేటటువంటి అన్ని పోయాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. హర హర మహాదేవ్ శంభో శంకర. ఐఎమ్ హ్యాపీ. పదండి ఇంకొక లింగాన్ని చూసేద్దాం. ఎనర్జీ వచ్చింది నాలో. సాయంత్రం 4:50 4:55 ఏమో స్టార్ట్ అయినట్టున్నా కదా. నైట్ 11-9 అవుతుంది. అమ్మా ఇంకొక లింగం రండి. 12 లోపు కంప్లీట్ చేయాలని నా టార్గెట్. చూద్దాం. థ్యాంక్ యూ స్వీటీ. దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా అయ్యవారి దగ్గరికి వెళ్ళాలి. నాకు తెలిసి ఇప్పుడు టెంపుల్స్ అన్ని క్లోజ్ చేసేస్తున్నారు కూడా ఈ టైంలో. సో ఇప్పుడు వెళ్ళి ఒక్కసారి నేను కంప్లీట్ చేశాను అయ్యా నేను మొక్కుకొని మళ్ళీ పొద్దున్నే దర్శనానికి వస్తాను. నిజంగా అసలు నేను నడుస్తానా లేదా అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఫైనల్లీ ఆ మహాదేవుని దయ నేను కూడా నడిచేసాను. నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఫీలింగ్ ప్రౌడ్ యాక్చువల్లీ. అమ్మయ్య 8 లింగాలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన అరుణాచలం శివయ్య దగ్గరికి వెళ్తాను. బట్ ఆల్మోస్ట్ ఇది నైట్ 11:30 అవుతుందండి. కొన్ని టెంపుల్స్ క్లోజ్ చేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ లాస్ట్ అక్కడ మనం ప్రదక్షిణ కంప్లీట్ చేసి అక్కడ మొక్కుకొని మళ్ళీ మార్నింగే రావాలంట. సో అది మనకి మోక్ష మార్గం దగ్గర ఆల్మోస్ట్ ఒక 45 minutes అలా అయిపోయింది అనమాట. అంటే అందరూ వస్తూనే ఉన్నారండి. ఇంకా నేనే కదా వెనకాల చూస్తే చాలా మంది పిల్లలతో సహా అలా నడుస్తూనే ఉన్నారు. ముందు కూడా చాలా మంది ఉన్నారు. వీడియో ఆన్ చేసినప్పుడల్లా ఇలా ఉంటేదాన్ని కాస్త నార్మల్ అయిపోయి ఇలా స్మైల్ ఇవ్వాల్సి వస్తుంది. ఫైనల్లీ అక్కడికి రీచ్ అయ్యా. ఐ యామ్ వెరీ హ్యాపీ. ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆటో ఎక్కి రూమ్కి వెళ్తున్నాం. ఈ టైంలో దర్శనం అనేది మార్నింగ్ ఫ్రెష్ గా రెడీ అయిపోయి మళ్ళీ దర్శనానికి వెళ్తాం. థ్యాంక్ యూ స్వీటీ. థ్యాంక్ యూ. రాత్రి నాకు దర్శనం కాలేదు. బట్ వాక్ అయితే నైట్ 12:20 వరకు అయిపోయింది. అప్పటికి గుడి అనేది క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు మేము స్వామి శరణం ఇప్పుడు దర్శనానికి వెళ్ళిపోతున్నాం. పొద్దున్న లేచి అంటే రాత్రి పాపం శ్రీవాణి మొత్తానికి అనుకున్న కార్యం సాధించింది. మోక్ష మార్గం దగ్గర తీసుకుని వెళ్ళింది. సో ఆ మోక్ష మార్గ దర్శనం నేను కూడా చేసుకుందాం అనుకుంటాను అనమాట. సో డెఫినెట్గా గ్రేట్. శ్రీవాణి మొత్తానికి అనుకున్నది అది తక్కువ టైంలోనే మొత్తం 14 కిలోమీటర్లు. నిజంగా నేను నడుస్తానని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓం నమః శివాయ కూడా వెళ్తూనే ఉన్నా. చక్కగా కంప్లీట్ చేసా. సో స్వీట్ చెప్పింది అనమాట నేను నడిపిస్తానని చెప్పి అప్పుడు 3 నెలల క్రితం. సో మొత్తానికి ఫైనల్లీ నా కోరిక నెరవేరింది. అరుణాచల శివ దర్శనానికి బయలుదేరుతాం. సో ఇప్పుడు మార్నింగ్ బయలుదేరుతాం అనమాట దర్శనానికి. అమ్మా మేము ఉన్నాం వీళ్ళ గెస్ట్ హౌస్ లో. ఎస్. హలో అంకుల్ జీ. వీళ్ళ ఇల్లు చాలా బాగుంది. చెప్పాను కదండి ఇందాక హిల్ వ్యూ మనకు అదంతా కనిపిస్తుందని. సో అలా మంచి రెసిడెన్షియల్ ఏరియా. సో ఇదంతా కూడా చాలా బాగుంది. మా కోసం మా రథం సిద్ధమైంది. మా ఆటో రెడీ. సో మొత్తానికి వెస్ట్ గోపురం దగ్గర వెళ్తున్నాం దర్శనానికి. అందుకే ఫుల్ రష్ గా ఉంది. ఆట కూడా అక్కడ ఎక్కడో తింటేసింది. మనం జరుగుతుంది ఇక్కడ. అందుకే శ్రీవాణి నిన్న 14 కిలోమీటర్లు
పాదయాత్ర చేసి గిరి ప్రదర్శన చేసి సో ఈ రోజు నడవడానికి చాలా కష్టపడుతుంది. కానీ ఏదైనా సరే అరుణాచల శివ స్వామి శరణమయ్యప్ప. వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా రష్ ఉన్నారు, అంటే మన సబ్స్క్రైబర్స్ అంట చాలా రష్ ఉందంట. సో శివాకలి ఏందే దర్శనం కాదు కదా. చాలా మందికి అంటారు వాష్రూమ్స్ ఎలా ఉంటాయని కంగారు పడి వాటర్ తాగకుండా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు కదా. ఇక్కడ వాష్రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి, హ్యాపీగా వాటర్ తాగుతూ దారి పొద్దున వాష్రూమ్స్ ఉన్నాయన్నమాట. సో హ్యాపీగా వెళ్ళొచ్చు, దానికి కంగారేం లేదు. కొంతమంది పెద్దవాళ్ళకి పిల్లల కోసం చెప్తున్నాను, ఇలా చెప్తున్నానని తిట్టుకోవద్దు. ప్రసాదం స్వామివారికి చాలా అద్భుతంగా జరిగింది. ఓం నమః శివాయ. దర్శనం కూడా అద్భుతంగా జరిగింది. థ్యాంక్ యూ. నేను నడవలేకపోతున్నానని మా స్వామి నడిచిపోయాడు. ఎలా పోషించాడు చూసారా? రోజులు ఇచ్చాడు. చాలా ఎడకారంగా చూస్తున్నారు స్వామి. చాలా ఎడకారంగా చూస్తున్నారు. నా లేదు స్వామి చాలా గ్రేట్ గా చూస్తాను. అలానే చాలా మంది పాదయాత్ర చేస్తారు కదా, వాళ్ళ యాక్టివ్గా ఎలా దర్శనం చేసుకుంటారు. ఒక శ్రీవాణి పొద్దు చాలా కష్టపడుతూ అలాగే బలవంతంగా పొందుకుంటూ వచ్చేస్తుంది. బట్ ఎనీవే యు ఆర్ వెరీ బ్లెస్డ్. నిజంగా పాదయాత్ర చేసింది, ఐ మీన్ గిరి ప్రదర్శన చేసింది కాలినడకన. యు ఆర్ వెరీ బ్లెస్డ్. అరుణాచల శివాయ అండ్ ఒకటి గిరి ప్రదర్శన చేస్తే డిఫరెంట్ మంచి వైబ్స్ ఉంటాయని చెప్పి
నాకు ఇలా శ్రీవాణి చూస్తుంటే చాలా తెలిసింది. సో డెఫినెట్ గా ఫ్యూచర్ లో నేను కూడా ఆ శివుడు కటాక్షిస్తే తప్పకుండా గిరి ప్రదర్శన చేస్తాను. స్వామి శరణం. ప్రసాదం చాలా బాగుంది. యాక్చువల్గా ప్రసాదం అంటే ఒక పాజిటివ్ వైబ్స్. అండ్ ఇంకోటి శ్రీవాణి ఇక్కడ గిరి అంటే కొండ. సో అరుణాచల గిరి ప్రదర్శన చేసింది శ్రీవాణి, కానీ నెక్స్ట్ మంత్ నేను శబరిమల కొండ ప్రదర్శన చేయబోతున్నాను. సో నేను కూడా కాలు చేస్తాను కాబట్టి ఇక్కడ శ్రీవాణి అండ్ శబరిమల కొండ నేను రామేశ్వరం. యాక్చువల్గా అరుణాచల గిరి ప్రదర్శన స్ట్రైట్ గా ఉంటది, కానీ నేను వెళ్ళబోయే శబరిమల తెలుసు ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది, స్లాంటింగ్ లో ఉంటది. ఇంకా అన్ని మెట్లు కూడా ఉండవు అనమాట, అక్కడక్కడ రాళ్ళు కొండలు. సో కొండకి వెళ్ళాలి నేను. సో శివాజ్ఞ కోసం వచ్చాను, వచ్చే నెల శబరిమల దర్శనం. స్వామియే శరణమయ్య.